ఇందులో నువ్వు చెప్పింది సలార్లో ప్రొడ్యూసర్ది చెప్తా. కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు, నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. థ్యాంక్ యూ. ఏం చెప్తున్నావు అసలు? నీకు మొత్తం ఒక్క మూవీతో నటన అనేదాన్ని బాగా వంట పట్టించేసుకున్నావు. అణువణువున నీకు ఇప్పుడు ఉంది, ఎంత ఈజీగా చేస్తున్నావు అసలు. థ్యాంక్ యూ అక్క. అయితే నువ్వు ఫస్ట్ ఇంకొక మూవీ చేసినట్టున్నావు కదా? అంటే చేసినవి చాలా ఉన్నాయి. ఎన్ని చేస్తుంటావు? ఒక 8-9 చేస్తుంటా. తెలుగు తెలుగు. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తావు? 12 years. 12 years నుంచి చేస్తావు. 12 years అప్పుడు కోవిడ్ మధ్యలో వచ్చింది, 1.5 year పోయింది. ఓకే. సో రిలీజ్ అయింది అయితే ఫస్ట్ మ్యూజిక్ స్కూల్ అనే మూవీ. ఓకే. సో ఆ మూవీ రిలీజ్ అయ్యాక సెకండ్ సలార్. సో నీకు బాగా ఫేమ్ తీసుకొచ్చింది అయితే సలార్. ఓకే. అంటే ప్రీవియస్ చేసావు కాబట్టి అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ చూసావు నువ్వు 12 years నుంచి, అంటే నీ ఏజ్ 12th year నుంచి. ఈ మూవీ చేసినప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా యాక్టింగ్లో? యాక్టింగ్లో అంటే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అప్పటికైతే నాకు అంత ఆలోచించేవాడిని కాదక్క. కాస్ట్యూమ్ ఇదేమంటారు ఇదే, ఓకే వాళ్ళు మేకప్ వేసారు, వాళ్ళే వేసారు. నాకు ఈ కెమెరా ఏందో ఆ లెన్స్ ఏందో కూడా అప్పటికి తెలియదు. ఫస్ట్ షెడ్యూల్ అప్పటికి వెళ్ళడం, వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ నుంచోవడం, అక్కడ కూర్చోవడం, వాళ్ళు చెప్పిన సీన్ చేయడం వచ్చేది. ఇంకేది ఆలోచించేవాడిని కాదు. ఇంకా రాను ఒక్కసారి ఆ సెట్కి వెళ్ళాక ఓకే ఇది కెమెరా ఇది లెన్స్ అంటే అంత జోవియల్గా ఉంటారు అనమాట. ఇంకా వేరే మూవీ ఒకటి చేశాను నేను, ఇంకొక ఇద్దరం లీడ్ రోల్గా చేస్తాను. రుద్ర క్యారెక్టర్ చేశారు తను, నేను ఇంకా స్టీవెన్ అని. సో అక్కడ ఈ గ్యాప్ లో సలార్ ఫస్ట్ షెడ్యూల్ గ్యాప్ లో ఇది కంప్లీట్ చేసా. ఈ గ్యాప్ లో ఇంకా వీళ్ళు జోవియల్గా ఉండడం, అదే లీడ్ రోల్ చేస్తున్నాం. అక్కడ అంతా తెలుసుకున్నాం, ఓకే ఇది కెమెరా ఇది లెన్స్ ఇది అంతా. మళ్ళీ సెకండ్ షెడ్యూల్కి వచ్చేటప్పటికి కొంచెం ఆ మైండ్ అనేది వచ్చింది అనమాట, ఓకే ఇది ఇట్లా చేయొచ్చు అని. నీ అంతటి నీ కొంత ఐడియా అనేది గ్రాప్ చేసుకున్నావు. ఓకే. ఈ సలార్ ఎక్స్పీరియన్స్లో నీకు చాలామంది ఆర్టిస్టులు కదా, అంత సెట్ అంతమంది జనం, వాళ్ళ మధ్యన చేయడానికి ఏమైనా హెజిటేట్ అనిపించిందా? లేదక్క, నాకు యాక్చువల్గా అమ్మ నాన్న చెల్లి ఫ్రెండ్స్ వీళ్ళు లేకపోతే ఎవరి ముందని చేసేస్తా. వాళ్ళు ఉండద్దా? వాళ్ళు ఉండద్దు. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పటికీ అంతే. ఎందుకలా? ఏమో మరి చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ అట్లా ఉంటుంది కదక్క. వాళ్ళ ముందు చేయాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గా సిగ్గేస్తుంది అంతే. సలారా అదేంటక్క, వాళ్ళు లేకపోతే చాలు చేసేస్తా. అందుకే ఎక్కడ ఆడిషన్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా మదర్ పెద్ద రారు, నేను ఒక్కడే వెళ్తా ఉంటా. ఒక్కడే వెళ్ళిపోతావు? ఓకే. ఆ సీన్ చేసేటప్పుడు సలార్ 100 మంది పర్లా, బట్ అమ్మ నాన్న వీళ్ళు ఉండకూడదు. ఓకే. వాళ్ళు ఉంటేనే నువ్వు కొంచెం వెనకడిగేస్తావు అన్నమాట. అంటే ఆ ఫీలింగ్ వచ్చింది, మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు. ఒకళ్ళ అమ్మ వచ్చినా కూడా 1 kilometer దూరం పంపించేస్తాను. సో మమ్మీ ఎప్పుడు ఈ షెడ్యూల్ అప్పుడు నీ దగ్గర లేరు అయితే? వచ్చారా అంటే ప్రశాంత్ నీల్ సార్తో మాట్లాడిపిద్దామని ఒకసారి వచ్చింది. సో అప్పుడు వెళ్ళాము, మాట్లాడితే ఫస్ట్ ఏమో సార్ అమ్మ అడిగింది, సార్ ఎలా చేస్తున్నాడు సార్ అంటే, యావరేజ్ చేస్తున్నాడు అన్నాడు ఫస్ట్. నేను నవ్వుతా చూస్తున్నా, ఎరా నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా, చాలా బాగా చేస్తున్నాడు అమ్మా అన్నాడు. తర్వాత అమ్మ ఇట్లా మరి ఎక్కడైనా యాక్టింగ్ నేర్పించాలా 10th తర్వాత ఇట్లా చూస్తున్నాం ఎక్కడైనా కోర్స్ చేద్దామని అంటే, అస్సలు వద్దు యాక్టింగ్ అసలు ఎక్కడ నేర్పియద్దు, చాలా న్యాచురల్గా వస్తుంది ఇప్పుడే, ఎక్కడైనా నేర్పిస్తే టెక్నిక్స్ అవన్నీ ఉంటాయి, వాడి థింకింగ్ న్యాచురల్గా ఉంది, ఇంతే ఉన్నాయండి ఎక్కడ నేర్పియద్దు వద్దన్నారు. ఇంతే గ్రోత్, ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా యూస్ చేస్తారు వీడిని అంటే. తర్వాత థ్యాంక్ యూ సార్ ఇట్లా రోల్ ఇచ్చినందుకంటే, ఆయనకి ఇవన్నీ ఇష్టం ఉండవు థ్యాంక్ యూలు ఇవన్నీ. థ్యాంక్ యూ ఎందుకమ్మా చెప్తున్నారు, మంచి సెట్ ఇచ్చారు మా